బ్యాక్ న్యూస్ టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ కొనసాగుతోంది. 3 వన్డేల నేపథ్యంలో ఇప్పటికే మొన్న 19వ తేదీన మొదటి వన్డే పూర్తయింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించింది. గురువారం రోజున టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండవ వన్డే జరగనుంది. ఈ వన్డేలో భారత్ ఓడితే సిరీస్ చేజారుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తప్పక గెలవాల్సిందే. మరి రెండో వన్డేలో భారత్ గెలుస్తోందా లేదా అనే అంశాలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. ఆస్ట్రేలియా అండ్ భారత్ మధ్య రెండవ వన్డే జరగబోతుంది. ఈ రెండవ వన్డే భారత్కి చావో రేవో అనేలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఏదైతే పెర్త్లో జరిగినటువంటి ఫస్ట్ వన్డే ఉందో ఈ ఫస్ట్ వన్డేలో భారత్ చేతులెత్తేసిందని చెప్పాలి. పేలవమైన ప్రదర్శనతోనే భారత్ ఓడిపోయింది ఆస్ట్రేలియా మీద. సో దానికి వర్షం కూడా అడ్డం ఏర్పడింది, వర్షం ఆటంకం కూడా కలిగింది. మరోవైపు ఎప్పటి నుంచో దాదాపు 6 నుంచి 7 నెలల గ్యాప్ తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ కూడా రీఎంట్రీ ఇచ్చారని చెప్పాలి. ఒక విధంగా వన్డేలోకి అంటే చాలా గ్యాప్ తర్వాత వాళ్ళు వన్డే ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో వాళ్ళిద్దరూ కూడా ఇంతకు ముందున్న ఫామ్ని కనబరుస్తూ వాళ్ళిద్దరూ కూడా చెలరేగిపోతారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా భావించారు క్రికెట్ ప్రేక్షకులు. కానీ అనుకున్నంత స్థాయిలో ఇటు విరాట్ కోహ్లీ కానీ అటు రోహిత్ శర్మ కానీ అనుకున్నంత స్థాయిలో వాళ్ళ ప్రదర్శన అయితే లేదని చెప్పాలి. ముఖ్యంగా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అయితే స్కోరు డిజిట్ అసలు ఓపెన్ చేయకుండానే స్కోర్ కార్డు ఓపెన్ చేయకుండా అవుట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే రోహిత్ శర్మ కూడా పేలవమైన షాట్ ఆడి అతను కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితి. సో వీళ్ళిద్దరి మధ్యలో భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీళ్ళిద్దరిపై భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఏమాత్రము కూడా ఆట తీరును మంచి ఆట ప్రదర్శన కనబరచలేదని చెప్పాలి. అయితే ఫస్ట్ మ్యాచ్లో పేలవమైన ఆట తీరును కనబరిచినటువంటి టీమిండియా ఇప్పుడు ఆడిలైడ్లో జరగబోయేటటువంటి ఈ మ్యాచ్లో ఆడిలైడ్ వేదికగా ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో అయితే ముఖ్యంగా తప్పకుండా భారత్ గెలవవలసిందే. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే తప్పకుండా సిరీస్ చేజారిపోతుంది, ఆస్ట్రేలియా కైవసం అయిపోతుందని చెప్పాలి. ఎందుకంటే మొత్తం 3 వన్డేలు ఆడబోతుంది ఆస్ట్రేలియాతో. ఇప్పటికే ఫస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయింది, వన్డే కంప్లీట్ అయింది ఫస్ట్ వన్డే. సో ఆ వన్డేలో ఆస్ట్రేలియా చిత్తుగా అయితే భారత్ను ఓడించినటువంటి పరిస్థితి. సో రెండో వన్డే మీద ఇప్పుడు అందరి ఆశలు కూడా ఉన్నాయి. మరోవైపు లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చినటువంటి రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ ఫస్ట్ మ్యాచ్లో విఫలమయ్యారు కాబట్టి రెండో మ్యాచ్లో ఎలాగైనా చెలరేగిపోతారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరోవైపు శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఫస్ట్ టైం రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కూడా వీళ్ళిద్దరు కూడా ఆడుతున్నారు కాబట్టి ఫస్ట్ మ్యాచ్లో ఇటు శుభ్మన్ గిల్ కూడా విఫలమైనటువంటి పరిస్థితి. సో అతను విఫలమయ్యాడు. అలాగే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయిందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో చెప్పొచ్చు మనం. సో అందరూ కూడా ఆల్అౌట్ అయ్యి చాలా తక్కువ స్కోర్కే పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇవన్నీ కూడా ఏదైతే ఫస్ట్ మ్యాచ్లో జరిగినటువంటి తప్పిదాలు ఉన్నాయో వాటన్నిటి నుండి నేర్చుకొని ఇప్పుడు సెకండ్ మ్యాచ్లో ఏదైతే సెకండ్ వన్డేలో ఆడిలైడ్ వేదికగా జరిగేటటువంటి ఈ మ్యాచ్లో తప్పకుండా గెలవవలసిందే. ఓడిపోతే మాత్రం సిరీస్ చేజారిపోతుంది భారత్ టీంకి. మరోవైపు పరువు కూడా పోతుందని చెప్పాలి. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీద భారీగా అంచనాలు ఉన్నాయి. వాళ్ళు ఇన్ని రోజులు గ్యాప్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు ఒక్కసారి ఫామ్లోకి వస్తే మాత్రం అంటే ఒక మ్యాచ్తోనే డిసైడ్ చేస్తారా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటున్నారు. అది కరెక్టే. అయినప్పటికీ కూడా ఈ రెండో మ్యాచ్లో ఏదైతే ఇప్పుడు జరగబోయే రెండో వన్డే ఉంది ఈ రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళిద్దరు మాత్రం తప్పకుండా ఆడాల్సిందే, మంచి స్ట్రైక్ రేట్ కనబరచాల్సిందే. సో ఫామ్లోకి తిరిగి రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇప్పటికే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని వైదొలిగించారు. ఆ తర్వాత కెప్టెన్గా శుభ్మన్ గిల్ని ఎంచుకున్నారు. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్ అతను ఎలాగూ యంగ్స్టర్ కాబట్టి అతనికి 2027 అంటే 2027 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకొని సో ఒక యంగ్స్టర్ ఉండాలి ఇప్పటి నుండి అని చెప్పేసి అతన్ని రెడీ చేస్తున్నారు. ఆ విషయంలో తప్పులేదు. కానీ 2027 వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా ఇప్పటికే T20 ఫార్మాటు, టెస్ట్ ఫార్మాట్లకు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. సో ప్రస్తుతం వన్డేలోనూ మాత్రమే కొనసాగుతున్నారు. సో ఈ ఫార్మాట్లో కూడా వాళ్ళు రిటైర్మెంట్ ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా టూర్ అనేది వీళ్ళిద్దరికీ ఎంతో ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ 3 మ్యాచ్లలో జరగబోయేటటువంటి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఈ మిగిలిన 2 మ్యాచ్ల్లో తప్పకుండా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి వాళ్ళ ఫామ్లోకి రాకపోతే తప్పకుండా వాళ్ళపైన విమర్శలు వస్తాయి. అట్ ది సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా వాళ్ళిద్దరిని పక్కకు పెట్టే ఆలోచన కూడా చేయకపోదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఏజ్ని దృష్టిలో పెట్టుకొని, ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకొని కెప్టెన్గా శుభ్మన్ గిల్ని ఎంచుకున్నామని చెప్పేసి ఇప్పటికే టీం మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇటువంటి తరుణంలో ఇటు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ ఫామ్లోకి రాకపోతే తిరిగి
తప్పకుండా వీళ్ళపైన వేటు పడే అవకాశం ఉంది. థర్డ్ మ్యాచ్ కూడా ఆడిస్తారా లేదా అనేది చెప్పలేము, ఎందుకంటే ఇప్పటికే కొన్ని రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో గౌతమ్ గంభీర్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ని చేశాడు. అటు ధోనీకి చాలా దగ్గర విరాట్ కోహ్లీ అండ్ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా ధోనీని ఎక్కువ అభిమానిస్తారని చెప్పేసి గౌతమ్ గంభీర్కి ఒక కోపం ఉంది వీళ్ళిద్దరి పైన అని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా నిజం చేస్తున్నట్టు కూడా అయిపోతుంటది ఈ పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రోహిత్ శర్మని ఓపెనర్గా కాకుండా శుభ్మన్ గిల్ అలాగే కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరిని ఓపెనర్గా దింపి రోహిత్ శర్మని మిడిల్ ఆర్డర్లో ఆడించే ప్రయత్నం ఊహాగానాలు అయితే వస్తున్నాయి. సో మాక్సిమం అయితే రోహిత్ శర్మని ఇటు ఓపెనింగ్లోనే ఆర్డర్లో ఆడించడం అనేది అతను చెప్పినట్లు వినాలి. కాబట్టి తప్పకుండా ఒకవేళ అతను చెబితే మిడిల్ ఆర్డర్లో కూడా ఆడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కెప్టెన్ అతను కాదు, ఇప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్, అలాగే టీమ్ మేనేజ్మెంట్ టీమ్ కోచ్ చెప్పినట్లుగానే వినాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మ్యాచ్లో ఏ ఆర్డర్లో దిగినా, మిడిల్ ఆర్డర్లో దిగినా అలాగే ఓపెనర్గా దిగిన రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కూడా తప్పకుండా నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో ఫస్ట్ టైం ఆడుతుంది వన్డే సిరీస్. ఇటువంటి నేపథ్యంలో శుభ్మన్ గిల్ మీద బాధ్యత కూడా ఉంది. తప్పకుండా ఈ మ్యాచ్ గెలవాల్సిందే. ఓడిపోతే మాత్రం అతని కెప్టెన్సీ మీద కూడా విమర్శలు వెలువెత్తే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ మ్యాచ్ భారత్కి చావో రేవో అనే పరిస్థితిలో ఉంది. సో తప్పకుండా గెలవవలసిందే. ఒకసారి బలాబలాలు ఎలా ఉన్నాయి ఆస్ట్రేలియా టీమిండియాది అనే పరిస్థితి ఒకసారి మనం చూసుకుంటే ఆస్ట్రేలియా ఇంతకుముందున్న టీమే యాజ్ యూజువల్గా దిగుతుంది, కానీ కొన్ని మార్పులు మాత్రం జరగబోతున్నాయి. ఆడమ్ జంప్ అతను స్పిన్నరు, మంచి స్పిన్ బౌలింగ్ వేయగలడు. సో ఆడమ్ జంప్ యాడ్ అవ్వబోతున్నాడు ఆస్ట్రేలియా టీంలో. అలాగే క్యారీ కూడా అతను వికెట్ కీపరు, మంచి బ్యాట్స్మెన్ కూడా. సో అతను కూడా ఇందులోకి యాడ్ అవ్వబోతున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా టీం మంచిగానే ఉంది. ఇంతకుముందు ఒక 5-6 కూడా గాయాల కారణంగా దూరం అయినారని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా సో ఫస్ట్ వన్డేతో పోలిస్తే ఈ సెకండ్ వన్డేలో సో ఇంక ఇద్దరు అడిషనల్గా యాడ్ అవుతున్నారు. కాబట్టి ఆస్ట్రేలియా స్ట్రెంత్ అనేది ఇంకా పెరిగిందనే చెప్పాలి తప్పకుండా. సో యాజ్ యూజువల్గా హెజల్వుడ్ అలాగే స్టార్క్ కూడా వీళ్ళిద్దరు కూడా మంచి బౌలింగ్ కనబరుస్తున్నారు. ఇటు ఆడిలైడ్ పిచ్ కూడా బౌన్స్కి బాగా సహకరిస్తుంది. కాబట్టి సో తప్పకుండా ఫేస్ బౌలింగ్తోని ఇండియాని తిప్పలు పెట్టాలని చెప్పేసి ఆస్ట్రేలియా టీం ఇప్పటికే ప్లాన్స్ కూడా చేస్తుంటుంది. సో అదే ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు, ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతారు. సో ఇటు భారత్కు సంబంధించి చూసుకుంటే, ఇండియా టీంకి సంబంధించి చూసుకుంటే ఈ 11 మందిలో తప్పకుండా ఈసారి వాళ్ళలో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే హర్షిత్ రాణా ప్లేస్లో ఒకవేళ కుల్దీప్ యాదవ్ని తీసుకోవాలని చెప్పేసి కూడా ఫస్ట్ నుంచి కూడా ఇటు నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఒక స్పిన్నర్తో దిగాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. సో అత్యధిక వికెట్ టేకింగ్ పర్సన్గా కూడా మనకి కుల్దీప్ యాదవ్ కనిపిస్తున్నాడు. కాబట్టి సో అతను కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణన్ కూడా ఒకవేళ బౌలింగ్లో తీసుకునే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక బ్యాటింగ్ యాజ్ యూజువల్గా రోహిత్ శర్మ ఓపెనింగ్ దిగుతాడు, శుభ్మన్ గిల్తో భాగస్వామ్యం పంచుకుంటాడు. ఆ తర్వాత వచ్చేటటువంటి ఇంకా విరాట్ కోహ్లీ అలాగే శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, అలాగే కేఎల్ రాహుల్, అలాగే మిడిల్ ఆర్డర్లో ఉన్నటువంటి ఆల్రౌండర్ అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి యాజ్ యూజువల్గా ఉంటాడు. సో ఈసారి మాత్రం తప్పకుండా వీళ్ళందరూ కూడా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్డేలో ఏ ఒక్కరు కూడా సరిగా ఆడినటువంటి పరిస్థితి లేదు. ఒక అక్షర్ పటేల్ తప్ప, అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ కొంతమేర బాగా ఆడినప్పటికీ కూడా సో ఆ పర్ఫార్మెన్స్ ఏమాత్రం కూడా టీం జట్టుకి విజయం వరించడానికి ఏమాత్రం కూడా సరిపోలేదని చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు భారత్ లైనప్ బాగానే ఉంది, అయినప్పటికీ కూడా మంచి ఆట తీరును కనబరచవలసి ఉంటుంది. సో మరోవైపు ఆస్ట్రేలియా బౌలింగ్ బాగుంది. సో ఈసారి ఇంకో విషయం చూస్తే అక్కడ ఆడిలైడ్ పిచ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆడిలైడ్ వేదికలో ఇప్పటివరకు జరిగినటువంటి 17 ఇన్నింగ్స్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది విరాట్ కోహ్లీకి. సో అతను పర్సనల్గా చూసుకుంటే మంచి రికార్డు ఉందని చెప్పాలి. ఇప్పటివరకు జరిగినటువంటి 17 ఇన్నింగ్స్లో దాదాపు 4 హాఫ్ సెంచరీలు అలాగే 5 సెంచరీలు చేశాడు. 975 రన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇంకొక 25 రన్స్ చేస్తే 1000 పరుగులు ఆడిలైడ్ వేదికగా చేసినటువంటి భారత బ్యాట్స్మెన్గా మంచి రికార్డు కూడా క్రియేట్ చేసే అవకాశం అతని ముందు ఉంది విరాట్ కోహ్లీకి. సో అంటే ఆడిలైడ్ వేదికగా జరిగినటువంటి ఏ మ్యాచ్లో అయినా విరాట్ కోహ్లీకి మంచి ట్రాక్ రికార్డు ఉంది, 65 యావరేజ్ స్కోర్ ఉంది. సో తప్పకుండా విరాట్ కోహ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడని చెప్పేసి ప్రేక్షకులు అందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతను బౌన్స్ బ్యాక్ అయితే టీమిండియాకు కూడా మంచిగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. మరోవైపు రోహిత్ శర్మ యావరేజ్ చూసుకుంటే మాత్రము ఏమాత్రం ఇప్పటి వరకు అందులో 50 స్కోర్ కూడా లేదు. అంటే ఆడిలైడ్లో ఆడినటువంటి మ్యాచెస్లో
ఇప్పటి వరకు ఒక హాఫ్ సెంచరీ కూడా రోహిత్ శర్మ పేరిట లేదంటే అతని గణాంకాలు చెబుతున్నాయి. ట్రాక్ రికార్డ్ అనేది చాలా చెత్తగా ఉంది ఆడిలైడ్ వేదిక. సో వాటన్నిటి నుండి తప్పకుండా రోహిత్ శర్మ కూడా స్టాండ్ బై తీసుకోవాలి, స్టాండ్ ఉండాలి. సో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ తప్పకుండా రాణించాలి. అలాగే శుభ్మన్ గిల్ కూడా ఆడుతున్నాడు. సో అతను కూడా కొంచెం అంటే చాలా స్లోగా ఆడుతున్నట్టు మనకు ఫస్ట్ వన్డేలో కనిపించింది. అతను కూడా బాగా ఆడితే తప్పకుండా పుంజుకుంటే మాత్రము మంచి షాట్స్ ఆడగలడు. సో మంచి స్కోర్ కూడా చేయొచ్చు. సో ఆడిలైడ్ వేదికగా జరిగినటువంటి లాస్ట్ 6 మ్యాచ్ల్లో చూసుకుంటే టీమిండియా మాత్రము 4 మ్యాచెస్ గెలిచింది, 2 మాత్రమే ఓడిపోయింది. అటు ఆస్ట్రేలియా మాత్రము అక్కడ ఆడినటువంటి దాదాపు 54 మ్యాచ్లు ఆడితే ఇప్పటి వరకు 37 మ్యాచ్లు గెలిచి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్లో 17 మ్యాచెస్ మాత్రమే ఓడిపోయింది. అంటే ఆస్ట్రేలియా ట్రాక్ రికార్డు కూడా బాగానే ఉంది. మన ఇండియా ట్రాక్ రికార్డు గత లాస్ట్ 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు అక్కడ గెలిచింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఆడుతుంది కాబట్టి పిచ్ కూడా గత 2-3 రోజుల నుంచి కూడా అక్కడ వర్షం పడుతుంది. సో పిచ్ చాలా డ్రై ఉంటుంది. సో బౌన్స్ కూడా అవ్వదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ పిచ్ని తయారు చేసేటువంటి క్యూరేటర్స్ ఇప్పటికే యువి రేస్ వాడి అక్కడ ఉన్నటువంటి ఆ పిచ్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఆ డ్రై సర్ఫేస్ మీద ఉన్నటువంటి ఆ వెట్గా ఉన్నటువంటి పరిస్థితిని అంటే ఆ తడిగా ఉన్నటువంటి పిచ్ని ఇప్పటికే డ్రై చేస్తానికి ఇప్పటికే ఆ యూవీ రేస్ వాడుతున్నారు, ఆ లైటింగ్ వాడుతున్నారు. సో టెక్నాలజీని వాడైతే పిచ్ని అయితే మంచిగా తయారు చేస్తున్నారు. సో తప్పకుండా అది కూడా బౌన్సీ పిచ్చే. సో ఫాస్ట్ బౌలర్స్తో ఇప్పటి వరకు ఆ పిచ్లో ఏదైతే ఫాస్ట్ బౌలింగ్లోనే కేవలం స్పిన్ అయితే 12%, ఫాస్ట్ బౌలింగ్లోనే 88% వికెట్స్ అయితే 88% ఉంది వికెట్స్ టేకింగ్ అనేది. సో అక్కడ బౌన్సీ పిచ్చే ఉంటుంది. తప్పకుండా మన వాళ్ళు కూడా సో ఫాస్ట్ బౌలర్లతోనే ముందుకు వెళ్తే మంచి ఛాన్సెస్ ఉంటాయి, వికెట్లు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే అటు ఆస్ట్రేలియా మంచి బౌలింగ్ బ్యాటింగ్తోనైతే ఆ రంగంలోకి దిగుతుందని చెప్పాలి. మరోవైపు ఇండియా మాత్రము బ్యాటింగ్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఇటు బౌలింగ్లో అయితే చిన్న మార్పులు చేయవలసి ఉంటుంది. సో ఆ మార్పులతో దిగి సో మంచిగా ఆడితే మాత్రం తప్పకుండా ఈ ఆస్ట్రేలియా మీద అయితే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఎటు చూసినా ఈ మ్యాచ్లో 2వ వన్డేలో మాత్రము విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వీళ్ళ మీదనే ఎక్కువ భారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫోకస్ కూడా వాళ్ళ మీదనే ఉంటుంది. ఆస్ట్రేలియా బౌలర్లు కూడా వీళ్ళనే టార్గెట్ చేస్తారు కాబట్టి చాలా ఆచితూచి ఆడవలసి ఉంటుంది. సో వీళ్ళిద్దరు కూడా మంచిగా బౌన్స్ బ్యాక్ అయ్యి ఫామ్లోకి వస్తే తప్పకుండా విజయం వరిస్తుంది టీమిండియా అనే దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరోవైపు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా మంచిగా రాణిస్తే తప్పకుండా సెకండ్ వన్డేలో భారత్ అయితే గెలవవలసి ఉంటుంది. ఓడితే మాత్రము సిరీస్ చేజారిపోతుంది. సో మరి భారత్ ఫస్ట్ వన్డేలో జరిగిన తప్పుల్ని సరి చేసుకొని 2వ వన్డేలో గెలుస్తుందా, లేదంటే మొదటి మ్యాచ్ లాగానే 2వ మ్యాచ్లో కూడా ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంటుందా అంటే మాత్రము మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.